ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. మళ్ళీ రావా ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ, మసూదా లాంటి సినిమాలు నిర్మించిన రాహుల్ యాదవ్ నక్క బ్రహ్మానందం మూవీ రూపొందించారు. హాస్య బ్రహ్మానందం నటించిన ఈ సినిమాపై పరిశ్రమలో మంచి అంచనాలున్నాయి. చాలా గ్యాప్ తర్వాత బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషిస్తుండడం, ఆయన తనడు రాజా గౌతమ్ కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై హైక్ నెలకొంది. నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలైంది. ఈ సినిమా ఆడియన్స్ మెప్పు పొందిందా, కథనాలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయిన బ్రహ్మానందంకు నటనపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంటుంది. తన స్నేహితుడు గిరితో కలిసి జీవితాన్ని గడుపుతూ నటుడిగా స్థిరపడాలనే కలగంటూనే ఉంటాడు. అయితే 9 ఏళ్లుగా ఉద్యోగం లేకుండా అప్పుల కష్టాల్లో ఉన్న బ్రహ్మానందానికి స్టేజ్ ఆర్టిస్ట్గా తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం వస్తుంది. కానీ ఇందుకోసం 6 లక్షల రూపాయలు అవసరమవుతుంది. ఈ క్రమంలో అతని ప్రేయసి తార సాయం చేయాలనుకుంటుంది. కానీ అతను తనను నిజంగా ప్రేమించడం లేదని గ్రహించి వెనక్కి తగ్గుతుంది. అప్పుడే ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్న తన తాత బ్రహ్మానందమూర్తిని కలుసుకుంటాడు. తాత కొన్ని కండిషన్లు పాటిస్తే తన 6 ఎకరాల భూమిని అమ్మి డబ్బులిస్తానని మాటిస్తాడు. బ్రహ్మానందం ఆ కండిషన్లు పాటించాడా? తన ఊరును వదిలి ఇంకో ఊరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మూర్తి జ్యోతికి ఈ కథలో ఉన్న సంబంధం ఏమిటి? ఈ ట్విస్టులన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ కథలో జీవిత చరమాంకంలో ఒక్క తోడు ఎంతో ముఖ్యం. ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడు దర్శకుడు. అయితే కథనాన్ని అంత స్పష్టంగా నడిపించలేకపోవడం కొంత మైనస్. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కాస్త లాగింగ్ అనిపిస్తాయి. కామెడీ చేస్తూనే ఎమోషన్స్ పండించాలని దర్శకుడు చేసిన ప్రయత్నం భేష్ అని చెప్పుకోవచ్చు. భారీ ఎలివేషన్స్, అనవసరమైన హంగామా లేకుండా క్లీన్ గా ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్లారు. మొత్తంగా చెప్పాలంటే టాలీవుడ్ లో బ్రహ్మానందం ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనొచ్చు. బ్రహ్మానందమూర్తి పాత్రలో బ్రహ్మానందం ఎప్పటిలాగే సహజంగా నటించారు. ఆయన ప్రత్యేకమైన హాస్య శైలి ఈ సినిమాలో మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. వెన్నెల కిషోర్ కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. గిరి పాత్రలో అదరగొట్టాడు. రాజా గౌతమ్ తన పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాడు. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ, సంగీతం సరాసరి స్థాయిలో ఉన్నాయి. సినిమాకు మెరుగైన స్క్రీన్ ప్లే, బలమైన ఎమోషనల్ కంటెంట్ ఉంటే వేరేలా ఉండేది. డైరెక్టర్ కథని నడిపించిన విధానం, స్క్రీన్ ప్లే రొటీన్ కి భిన్నంగా ఉండి ప్రేక్షకులను సినిమాకు కనెక్ట్ చేసేలా ఉన్నాయి.